కల్ల కాదు నిజం, కల్ల కాదు నిజము నిజమురా. సద్గురుని కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. కల్ల కాదు నిజము నిజమురా. సద్గురుని కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. కల్ల కాదు గురుని కరుణ వల్లదన్నా తెలుసుకొన్న మళ్ళీ జన్మ బాధ సున్నా మహిమగన్న వారలకు. కల్ల కాదు నిజము నిజమురా. సద్గురుని కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. అందరాని చెట్టు పండురా. సద్గురుని కరుణ అందరికీ దొరకబోదురా. ఇంద్రియంబుల రాశిలోన చందమామ ఎలుగుచుండు ముందు మూడు కలలు గడచి ముక్తి గన్న వారలకు. కల్ల కాదు నిజము నిజమురా. సద్గురుని కరుణ వల్లదన్న బాధలేదురా. మట్టి తనువు నాటకంబురా. సత్పురుషులకు వట్టిదాయే భూటకంబురా. మట్టి తనువు నాటకంబురా. సత్పురుషులకు వట్టిదాయే బూటకంబురా. మట్టు గలిగి తనువులో నా గుట్టు తెలిసి గురుని కృపను సచ్చిదానందం బైన బ్రహ్మతత్వ జ్ఞానులకును. కల్ల కాదు నిజము నిజమురా. సద్గురు కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. 5 అక్షరములు చదువుమురా. సద్గురు కరుణ 5 5 25రా. 5 అండా పిండ బ్రహ్మాండం బైన విధము నెరిగి 5 గడచి 6 గురుని కైదు చేయు వారలకు. కల్ల కాదు నిజము నిజమురా. సద్గురు కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. కల్ల కాదు నిజము నిజమురా. సద్గురు కరుణ మళ్ళీ జన్మ బాధలేదురా. ప్రియాత్మ స్వరూపులారా, గురు పూర్ణిమ అంశంతో మరి అనేక మార్గాలుగా మనం అంశాలని చర్చించుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున వ్యాస భగవానుల వారు చేసినటువంటి కృషి, లోకానికి అందించినటువంటి గొప్ప సదవకాశము, సకల మానవులు ఉద్ధరించడానికి గల వేసినటువంటి రాజబాట అనే అంశాలు మనం చెప్పుకోవడం జరిగింది. గురు పూర్ణిమ, గురువు గారిని మనం పూర్ణిమతో పోలుస్తున్నాం. ఏమి పోనీ అమావాస్యతో పోలిస్తే కుదరదా? ఏవి కాబట్టి ఇక్కడ గురువుని చంద్రునితో పోలిసే విధానము. మరి చంద్రుడు పక్కనే మరొక స్వామి ఉన్నాడు, సూర్య భగవానుడు. మరి ఆయనతో పోల్చొచ్చు కదా, ఇంకా ఉన్నతంగా ఉంటుంది కదా. ఏమి చంద్రుడు పరప్రకాశం అని చెప్పి అనేటప్పుడు సూర్యప్రకాశంతో ప్రకాశించే చంద్రుడు కదా. మరి స్వయం ప్రకాశముగా ఉన్న సూర్యుడు కాబట్టి గురు పూర్ణిమ అని చెప్పి అంటాం కంటే గురు సూర్య అనే మాట ఏమన్నా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందా?
కాబట్టి పూర్ణిమ అనే విధానాలలో కొంచెం సంకుచిత విధానాలు, పరిపూర్ణ విధానాలు ఉన్నాయి. అయితే సూర్యుని విషయంలో మరి గురు సూర్య, ఎందుకంటే ఆ స్థితి వేరు, ఆ విధానం వేరు కాబట్టి అక్కడ చెప్పడానికి అవకాశాలు లేవు. బోధకు అనుగుణ్యముగా ఉన్నటువంటి అంశము చంద్రుడు. అందుచేత గురువుని చంద్రుడితో పోల్చే విధానం. మనం ఇంతకుముందు తొలి ఏకాదశి పండుగ జరుపుకున్నాం. దాన్ని ప్రథమ ఏకాదశిగా చెప్పారు. శయన ఏకాదశి అని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది. సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశులు, వాటిల్లో ఇది ఆది ఏకాదశి, తొలి ఏకాదశి, ప్రథమ ఏకాదశి, శయన ఏకాదశి. అన్ని పండుగలకు తొలి పండుగ అని చెప్పనే మాటగా చెప్పే విషయం ఉన్నది. మరి ఆ రోజున శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి వెళ్ళటం లాంటిది జరుగుతుంది కాబట్టి శయన ఏకాదశి అని చెప్పని అన్నారు. దాన్ని పండుగగా, ఆది పండుగగా, తొలి పండుగగా, ఇక్కడి నుంచి అనేక పండుగలు హైందవ సంస్కృతిలో, వేద సంస్కృతిలో, ఆర్య సంస్కృతిలో వచ్చేటువంటి పండుగలు ఇక్కడి నుంచి ఆరంభమవుతాయి. అన్ని పండుగలకు ఆది పండుగగా ఉన్నటువంటిది తొలి ఏకాదశి అని చెప్పనన్నాం. దీని యొక్క భావన గమనించినట్లయితే మహర్షులు మన ముందు ఉంచినటువంటి గొప్ప భావం అది మనం గ్రహించాల్సి ఉంటుంది. ఏమి మరి యోగముతో మన పండుగ ఆరంభం చేయబడింది అనే అర్థం. దాని తర్వాత వచ్చింది పూర్ణిమ. మనం ఈ విషయం చెప్పుకోబోతున్నాము. అయితే ఏంటంటే మా శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలోకి, ఇక్కడ యోగ నిద్ర అని చెప్పి అంటమే అర్థం ఏమొస్తుంది మనకి, నివృత్తి మార్గములో పైనుంచి ఆ బ్రాహ్మీ అనుభవములో ఉండేటువంటి విధానం గల దాన్ని యోగ నిద్ర అనే పేరు పెట్టారు. మరొకటి అజ్ఞాన నిద్ర అనేది కూడా ఉంది కదా. అజ్ఞాన నిద్ర అనేది ఏంటంటే లోకంలో సామాన్య మానవులందరూ కూడా ఈ పొందే విధానాన్ని అజ్ఞాన సంబంధమైన నిద్ర అని చెప్పిన అర్థం. ఈ అజ్ఞాన సంబంధమైన నిద్ర మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏమిటంటే పగటిపూట అలిసిపోయి విశ్రాంతిని పొందటానికై తీసుకునేటువంటి నిద్ర ఒకటి, రోజువారీ పొందే నిద్ర. రెండవది అనాదిగా ఉన్న నిద్ర జీవునికి. దాన్ని పరమాత్మ గీతలో కూడా యానిషా సర్వభూతానాం తస్యాం జాగృతి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిషా పశ్యతో మునేహే అనే మాట చెప్పుకొచ్చిన విషయం. అదే గౌడపాదాచార్యుల వారు తన కారికలలో అన్యదా గృహణత స్వప్న నిద్రా తత్వం అజానత అని స్పష్టంగా చెప్పుకొచ్చిన మాటలు. నిద్రా తత్వం అజానత, తత్వం తన యొక్క వాస్తవిక స్వరూపం ఎంతకాలమైతే తెలియకుండగా తాను ఉంటాడో అంతకాలము తాను నిద్రలో ఉన్నట్లే. ఇదే మాట మన స్వామివారు కూడా మేలుకొను మా మూఢ జీవా ఎన్ని జన్మములాయనో గదా నీ స్వరూపము మరుగుపరచు అవిద్యయని ఎడి నిద్ర నుండి జ్ఞాన సూర్యోదయములో అజ్ఞాన తిమిరము విరిసిపోవును దైవతత్వము బోధపరతును పావనత్వము సంధిలంగా స్థూల సూక్ష్మకారణంబులు ఎరుకయును లయమైన తదుపరి ఉండు నిర్మల స్థితిని బ్రహ్మం బనియు తెలియని, బ్రహ్మం అన్నిటి తెలియని నిద్ర నుండి మేలుకొనుమా. ఇది మహాత్ములు చేస్తున్నటువంటి గానం. కఠోపనిషత్తులో కూడా చూసినట్టు యమధర్మరాజు ఇదే అంశాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఉత్తిష్టత జాగృత ప్రాప్యవరాన్ నిబోధత అంటాడు. క్షురస్య దారా నిశితం దుర్గ పద తత్కవయో వదంతి ఉత్తిష్టత లే జాగృత మేలుకో అనేటువంటి మాట. యముడు నచికేతసునితో
కఠోపనిషత్తులో చెప్పేటువంటి మాట మేలుకో, లే ఉత్తిష్టత, లే నిద్ర నుంచి మేలుకో అనేటువంటి మాట. కనుక అనాది నుంచి జీవుడు ఈ అజ్ఞానం అనేటువంటి నిద్రలో పడి ఉన్నాడు. అనగా తానెవరో, తన స్వరూపం ఏమిటో, తన ఉనికి ఏమిటో, బ్రహ్మమనగా ఏదో, అనాత్మనగా ఏదో అనేటువంటి విషయం తెలియకుండగా, యోగ సమాధి ద్వారా బ్రహ్మానుభవమును పొందకుండగా, తన యొక్క ఉనికిని తెలియకుండగా ఉన్నటువంటి విధానమే నిద్రగా చెప్పేటువంటి మాట. అందువల్ల ఈ విధంగా చూసినట్లయితే మన విషయంలో 2 నిద్రలు చెప్పుకోవాలి మనం. ఎన్ని నిద్రలో? 2 నిద్రలు. ఒకటి రోజువారీగా విశ్రాంతి కోసంగా పొందే నిద్ర ఒకటి, రెండవది అనాదిగా పోతున్నటువంటి నిద్ర మరొకటి అన్నమాట. దీర్ఘకాలిక నిద్ర, ఇది ఎప్పుడు లెగుస్తామో మనకి తెలియదు. ఈ పూట నిద్రపోయేది పొద్దున కల్లా లేచి కూర్చుంటాం, ఇది అందరికి అర్థమైన విషయమే. కానీ మరి అనాదిగా ఉన్న నిద్ర నుంచి మనం ఏనాడు మేలుకునే విషయమో తెలియదు. అందుచేత అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి విధానాన్ని పొందటం అజ్ఞాన సంబంధ నిద్ర అని చెప్పనంటాం. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే యోగ నిద్ర అనేటువంటి పదం చెప్పుకురావటంతో శ్రీరామనారాయణుడు ఈ రోజున యోగ నిద్రలోకి వెళుతున్నాడు అనేటువంటి మాట ఏకాదశి రోజు మనం చెప్పుకున్నటువంటి అంశము. కాబట్టి ఏంటంటే దాని ద్వారా యోగా నిద్రకు శ్రీమన్నారాయణుడు వెళ్ళాడా లేడా అనేటువంటి విషయం అది శాస్త్రం యొక్క సంబంధ అంశం, మనకు తెలిసిన అంశం మాత్రం కాదు. మనకు పెద్దలు చెప్పిన విషయాన్ని విశ్వసిస్తూ ఈ రోజున వైకుంఠవాసుడు యోగ నిద్రలోకి వెళ్ళాడనేటువంటి మాటగా మనం దాన్ని భక్తిపూర్వకంగా ఓ పండుగ రూపకంగా తీసుకుంటున్నటువంటి అంశము. అయితే అంత మహనీయుడు, దేవతా స్వరూపుడు శ్రీమన్నారాయణుడు, సమస్త లోకాలకు అధినాయకుడు అయినటువంటి యొక్క స్వామి యొక్క అంశములో యోగ నిద్ర అనేటువంటి యొక్క విధానం వాడటం కారణముగా మనకు తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి? ఎవరైనా జీవితంలో ఇలాంటి యోగ నిద్రను పొందినటువంటి వారు మాత్రమే వారికి జీవితంలో పండుగ అనేటువంటి మాట. ఇక్కడి నుంచి వచ్చేటువంటి అన్ని పండుగలు కూడా ఆ యోగ సమాధిని అనుకరించి ఉన్నటువంటి పండుగలు, జ్ఞాన పండుగలు. దీపావళి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, వినాయక చవితి కావచ్చు, అన్నిటి యందు కూడా ఒక పారమార్థికత అంతర్గతముగా ఉన్నటువంటి అంశములతో చేరి ఉన్నటువంటి పండుగలు. అయితే వాటి యొక్క విశేషం, వాటి యొక్క గొప్పతనం, వాటి యొక్క పరమార్థం చెప్పగలిగేటువంటి వారెవరు లోకంలో మనకి? ఏమి ఎంతమంది గ్రహించినటువంటి వారే ఉన్నారు లోకంలో? ఏమి ప్రతి సంవత్సరం అందరూ కూడా అన్ని పండుగలు చేసుకుంటూనే ఉన్నారు. పండుగ వచ్చిందా అని చెప్పని అది సంబరంగా ఉంటుంది, అదో సంతోషంగా ఉంటుంది. ఇక ఆ పూట అంతా కూడా చక్కగా వినోదాలతో, విలాసాలతో, సఖ్యతతో, అందరితో కలియటాలలో, ఇంకా భాజనాదులలో, ఇంకా వినోద విధానాలలో గడిచిపోయే విధానంగా పోతున్నాయే కానీ జీవిత పరమార్థం, దాంట్లో దాగి ఉన్నటువంటి అంశాన్ని లోకంలో ఎంతమంది గుర్తించేటువంటి వాళ్ళుగా ఉన్నారు? అది మనం గమనించాల్సిన విషయం. అది గమనించగలిగితే మనం ఈ లోకంలోకి వచ్చినందుకు, మానవ జన్మ ఎత్తినందుకు మన జీవితం యొక్క సార్థకత విషయంలో కొంతలేక పయనించే అవకాశం ఏర్పడుతుంది. లేకున్నట్లయితే ఆటపాటలతోనే మన జీవితం అంతా వినోదాలతోనే పోయే విధానం. ఆటల పాటల బాల్యము గడుచును, ఆపై యౌవన మబ్బునురా, చీటికి మాటికి చింత జేతువిక శ్రీహరినెప్పుడు దొలతూరా, హరి 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 గోవిందాయని అని భజగోవిందంకి మంచిగా చెప్పినటువంటి అంశము. కాబట్టి ఏంటంటే తొలి పండుగ అని చెప్పి అన్నప్పుడే మిగతా పండుగలన్నీ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి, దీంతో అనుకరించి ఉన్నాయి, దీని అర్థంతో చేరి ఉన్నాయి అన్న విషయాన్ని మొదటిగా గమనించాల్సిన విషయం. ఆ తర్వాత పండుగలలో ఉన్న పరమార్థం ఏమిటో, దాంట్లో ఉన్న అంతరార్థాలు ఏమిటో, దాని ద్వారా కలిగే ప్రయోజనం ఏమిటో అనేది తర్వాత మనకు అందేటువంటి అంశాలు. ముందు మనం గమనించాల్సింది ఏమిటి? తొలి పండుగయే యోగ సమాధి, యోగ నిద్ర
అన్నప్పుడు మిగతావన్నీ కూడా అదే కోవలో పయనించేవిగా ఉన్నటువంటివి అనే విషయం ముందు నిర్ధారణ అయినప్పుడు ఆ తర్వాత వాటి యొక్క విషయాల కోసం అన్వేషణ చేసే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి అవేర్నెస్, అలాంటి జ్ఞాన దృష్టి, విచారణ దృష్టి రాకపోయిందా అని చెప్పనంటే పసిబిడ్డల్లాగానే మనం ఒక వినోద కార్యక్రమాలలో వినోదాత్మకముగా పండుగలు చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళముగానే ఉంటాం అంతే. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి ఏకాదశి అనేటువంటి విధానములో తొలి పండుగ అనే విధానములో యోగ నిద్రకు పోయే విధానముగా చెప్పడంలో గల కారణం ఏంటంటే మీరు కూడా ఆ యొక్క యోగ నిద్ర అనేటువంటి దానికోసంగా ప్రయత్నం చేయండి అనేటువంటి ప్రబోధం చేయటానికై ఇచ్చినటువంటి అంశం అక్కడ. అది యోగంలోకి పోవాలి, ధ్యానంలోకి పోవాలి, మనం కూడా యోగ నిద్రను ఆస్వాదించాలి. యోగ నిద్ర అనేటువంటిది కేవలం శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పరిమితమై ఉన్నదా? మనం దాన్ని పొందగలిగే అవకాశం మనకి లేదా? పొందగలిగే అవకాశం లేదా? పొందగలిగే అవకాశం ఉంది కాబట్టి మనకు భగవద్గీత స్వామివారు ఇవ్వడం జరిగింది. పొందగలిగే అవకాశం ఉంది కాబట్టి ఎన్నో శాస్త్రాలు మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అలాంటి యోగ నిద్ర పొందండి అనేటువంటి ఉద్దేశం, సందేశం ఇవ్వటానికే మన ముందు అంశాన్ని అక్కడ ప్రవేశింపజేశారు. కాబట్టి యోగ నిద్ర ఆయన పొందటం అనేటువంటి విషయం ఆ మహానుభావులు ఎప్పుడూ కూడా వాళ్ళు బ్రహ్మముతోనే ఉంటారు. ఇంకా పొందేది ఏముందో వాళ్ళు ఇంకా శుద్ధ సాత్విక విద్యతో ఉండేటువంటి వారు దేవతలు, మలిన సాత్విక అవిద్యతో ఉండేటువంటి వారు మానవులు. లేదా దాన్ని తిప్పితే శుద్ధ సాత్విక విద్యతో ఉండేవారు మానవులు, మలిన సాత్విక అవిద్యతో ఉండేవారు దేవతలు అని చెప్పని అందామా? నేను అందంగా ఉంటుందా పదం? అది మనం గమనించాల్సిన అంశం. కాబట్టి దేవతలు అని చెప్పినట్టు శుద్ధ సాత్వికత. దివ్ అంటే ప్రకాశం, వాళ్ళు ఎప్పుడు ప్రకాశముతో ఉంటారు, శుద్ధ సాత్వికతతో ఉంటారు, ఈశ్వరాంశ కలిగి ఉన్నారు, వాళ్ళల్లో మహిమలు ఉంటాయి. మహిమలు ఉండటం కారణం ఏమిటి? అది ఈశ్వరాంశం. ఈ మహిమలు, విభూతి, ఐశ్వర్యము, కాంతి ఇవన్నీ కూడా ఈశ్వరాంశములు కలిగేటువంటివి. మీరు గమనించండి, భగవద్గీత 10వ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట, యద్యద్విభూతిమత్సత్వం శ్రీమతోర్జితమేవ తత్తేవ అవగచ్చత్వం మమ తేజ అంశ సంభవం మమ తేజ. యద్యద్విభూతి, ఎక్కడెక్కడైతే నా ఐశ్వర్యము, నా కాంతి, నా మహిమ, నా యొక్క విభూతి ఉన్నాయో అవన్నీ కూడా నా వల్ల ఏర్పడ్డటువంటివిగా తెలుసుకొనుము అని చెప్పని అన్నారు. అవన్నీ కూడా కలిగి ఉండే విధానం దేవతల యందు ఉంటుంది. దాంతోపాటు ఎవరైతే ఈ లోకములో చక్కగా నివృత్తి మార్గములో పయనించి, ధ్యాన మార్గములో పయనించి, హంస యొక్క ఆశ్రయంలో ఉండి ఈశ్వరుని యందు ఉండి ఈశ్వరారాధన గావించుకుని, సోహంభావ ధ్యానం గావించుకుని ఉన్నటువంటి మహాత్ములకు కూడా అలాంటి దివ్యత్వము, విభూతి, ఐశ్వర్యము, కాంతి, మహిమ అంతా కూడా వాళ్ళకి ఉంటుంది. ఎవరికి ఉంటుంది? మానవులై ఉన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా ఎవరైతే గురు కరుణకు పాత్రులై గురుదేవుని యొక్క చెప్పిన మార్గంలో పయనించి వారు కూడా సోహంభావ ధ్యాన విధానాన్ని శీలించి ఈశ్వరుని యొక్క ఆరాధనలో ఉండి ఈశ్వరత్వాన్ని పొందినటువంటి వారు తనలో అనాదిగా ఉన్నటువంటి అవిద్యా మాలిన్యములు తొలగింపజేసుకుని, అనగా అవిద్యను తొలగింపజేసుకుని విద్యయకు శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి పొంది ఉన్నటువంటి వారు ఏవి వింటున్నారా? ఈ మాట స్వయంగా కృష్ణుడే చెప్పాడు. నేను చెబితే మీకు నమ్మకం రాకపోవచ్చు, కానీ కృష్ణుడు చెప్పాడు. విశ్వంభరుడు 1000 తలకాయలవాడు, సహస్ర శీర్ష పురుష, ఆయన చెప్పిన మాట, మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్యమనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం భజంతి అనన్యమనసః. అనన్యం అంటే మనస్సు అన్యము కాకుండగా, శ్వాస నుంచి తొలగకుండగా ఆ శ్వాస గమనములోనే ఉండేటువంటి విధానం.
ఎవరు నిరంతరముగా పెట్టి నన్ను ధ్యానిస్తారో, మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః, అట్టివారు దైవీ ప్రకృతిని ఆశ్రయించారు. దైవీ ప్రకృతి నేత్రస్థలము, ఆశ్రయ ప్రకృతి గ్రాణస్థలము. కరెక్టేనా? మనసు ఒప్పుకోదు. దైవీ ప్రకృతి మహాకారణ స్థలము, ఆశ్రయ ప్రకృతి కారణదేహ స్థలము. అది మనకి ఆ బ్రహ్మాండ విచారం స్వామి చెప్పగా విని ఉన్నాం కాబట్టి మన మనస్సు ఎమ్మటే దాన్ని పట్టేస్తూ ఉంటుంది. మనస్సు ఒప్పుకునే అవకాశాలు లేవు. కాబట్టి ఏంటంటే ఆశ్రయ ప్రకృతితో ఉన్న విధానం నేత్రస్థలము, అవిద్యాస్థలము, జీవస్థలం. దైవీ ప్రకృతి కలిగి ఉన్నటువంటిదేమో మహాకారణ స్థలము, గ్రహణ స్థలము, హంస యొక్క స్థలము. అది కాబట్టి హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి స్వామివారు గీతలో మహాత్మా అనే పదం వాడాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః. అది రావడం కారణం ఏమిటి? అనన్యమనసః జ్ఞాత్వా, అనన్యమనసః అన్యముగాని మనస్సుతో నిరంతరముగా హంస వెంబడే వాళ్ళు ఉంటారు. కూర్చున్నా అదే, నుంచున్నా అదే, భోంచేస్తూ ఉన్నా అదే, పడుకున్నా అదే. అన్ని వేళలా కూడా వాళ్ళకు ఈశ్వరాశ్రయములో ఉండేటువంటి విధానం వాళ్లకు అలవాటయి ఉన్న విధానం. అది మహాత్ములకు అలవాటయి ఉన్న విధానం. మరి మనకు లేదా అలవాటు? మనకేముందిగా? కూర్చున్న ఆలోచనలే, నుంచున్న ఆలోచనలే, నడుస్తున్న ఆలోచనలే, భోంచేస్తున్న ఆలోచనలే, పడుకున్న ఆలోచనలే. కాబట్టి ఈ ప్రకారంగా మనకి ఈ పక్కన ఉన్నటువంటి విధానము వాళ్లకు ఆ ప్రక్క ఉన్నటువంటి విధానం. అందువల్ల వాళ్ళను ఉద్దేశించి స్వామి చెబుతూ మహాత్మానస్తు మాం పార్థ దైవీ అంటే విద్య, దైవీ ప్రకృతిం ఆశ్రితాః అని చెప్పి అన్నారు. మరి ఈ విధంగా మహాత్ముల గురించి చెప్పిన తర్వాత మరి మిగతా వాళ్ళ గురించి చెప్పకపోతే వాళ్ళు బాధపడతారు కదా. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, వాళ్ళకు ఉన్నటువంటి విశేషణాలు, వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాలు ఏమిటో కూడా ఆయన గారు చెప్పుకొచ్చాడు. ఏది ఈ యొక్క మార్గంలో చేరి ఉండకుండా ఎవరైతే లోకంలో ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి కూడా స్వామివారు ఉటంకించాడు. ఏం చెప్పాడు అక్కడ? వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏమిటి, వాళ్ళకున్న గొప్పతనాలు ఏమిటి అని చెప్పి అన్నట్లయితే మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వీళ్ళకున్నటువంటి గొప్పతనాలు ఇవన్నీ కూడా మోఘాశ, వ్యర్థ ఆశలు, ఎంతెంతో ఆశలు పెంచుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద కొండలకే నృత్యం లేస్తూ ఉంటారు. కైలాసాల స్వర్గాలకే వాళ్ళు తాళ్ళేసి కడతా ఉంటారు. ఇట్లా మోఘాశ మోఘ కర్మాణ, చేసే కర్మలన్నీ కూడా బంధింపజేసే కర్మలు, అఘాతంలో పడవేసే కర్మలు, అజ్ఞానంలో ముంచేసే కర్మలు, ప్రమాదాల్లో పడవేసే కర్మలు, తను ఏ కొమ్మెక్కాడో ఆ కొమ్మె కొట్టుకునే విధానం వాడు చేసే పని. మోఘ కర్మాణ మోఘ జ్ఞాన, సంపాదించే జ్ఞానం కూడా ఎలాంటి జ్ఞానము? అజ్ఞాన కోపంలో పడవేసే జ్ఞానం, అనాత్మ సంబంధమైన జ్ఞానం, ఇవన్నీ కూడా మిక్కుటముగా బాగా సంపాదించుకునే విధానంగా ఉంటాడట వీడు. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతసః. ఇంకా పైగా ఈడు ఆశ్రయించి ఉన్నటువంటిది ఏమిటి? రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. మోహం పెట్టేటువంటిది, రాక్షసీం నిరంతరముగా బాధించేది, వేధించేది, హింసించేది, అనేక నరక గర్భాలలో పడవేసేది, నరకకోపాలలో తోసివేసేది, యమలోకాలకు తీసుకుపోయేది, ఇలాంటి ప్రకృతిని ఆశ్రయించే విధానముగా చేస్తున్నటువంటి వాడు ఎవరు అని చెప్పనంటే ఆసురీ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నటువంటి వాని విషయంలో చెప్పినటువంటి మాటలు. అనగా కారణదేహం
నేత్రస్థలమునందు ఉన్నటువంటి కారణదేహాశ్రయంలో ఉన్నటువంటి వాడు చేసే పనులు ఈ ప్రకారముగా ఉంటాయని చెప్పని, అలాంటి విధానం లేకుండా ఉన్నటువంటి వాడు మహాత్మానహతు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః అనేటువంటి 2 అంశాలు చక్కగా ఆయన గారు చెప్పుకొచ్చారు. ఇవి కూడా మనం జీవితంలో అధ్యయనం చేసుకోవచ్చు. నేను గతంలో చెప్పినట్లుగా ఏవైతే ముఖ్యమైనటువంటి యొక్క శ్లోకాలు ఉన్నాయో వాటిని మనం నిత్య జీవితంలో అనుసంధానం చేసే విధానముగా చక్కగా మీ ఇంట్లో 2 కూడా రాసి పెట్టుకోండి. పెట్టుకొని లెగవగానే ఉదయం పూట చూసుకోండి ఒకసారి, మనం పై శ్లోకంలో ఉన్నామా కింద శ్లోకంలో ఉన్నామా, మన ప్రయాణం పై శ్లోకంలో సాగుతున్నదా, మన ప్రయాణం కింద శ్లోకంలో సాగుతున్నదా, మనం దేన్ని ఎన్నిక చేసుకున్నాము, దేని పట్ల మనం పక్షత వహించి ఉన్నాము. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్య మనసః, అనన్య మనస్సుతో ఈశ్వరుణ్ణి ఆరాధించే విధానములో, హంస యొక్క ఆశ్రయంలో ఉండే విధానములో ప్రయాణం చేస్తూ ఉన్నావా, లేకుంటే మోఘాశ మోఘకర్మాణః మోఘజ్ఞాన విచేతసః రాక్షసీం ఆసురీం చేవ ప్రకృతిం మోహినీం శ్రతాః, రాక్షస సంబంధమై ఉన్న ఆసురి సంబంధమై ఉన్న ఎంత బాగా స్వామివారి మాటలు వాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం దేంట్లో చేరి ఉన్నామో గమనించుకున్నట్లయితే మనం కొంతైనా బయటపడే ప్రయత్నం చేస్తాం, అది గమనించుకోవాలి. అందుచేత మరి ఈ ప్రకారముగా చూసినట్లయితే ఆయన గారు యోగ నిద్రను పొందాడనేటువంటి మాట చెప్పటం అది మనకి, ఎందుకంటే ఆ యోగ నిద్రలో, ఆ యోగ స్థితిలో, బ్రాహ్మీ విధానములో దేవతలు ఎప్పుడూ కూడా ఉండే విధానమే. మళ్ళా ప్రత్యేకంగా పొందటం అని చెప్పనే కాదు, వాళ్ళు ఉన్నదే దాంట్లో, నిరంతరంగా ఉన్నదే దాంట్లో. మనం ఒకవేళ ఉంటే కాసేపు ఆ పక్క కాసేపు ఈ పక్క అడుగులేస్తూ ఉంటాం. గంట సేపు ప్రవృత్తిలో, ఒక 10 నిమిషాలేమో నివృత్తిలో ఒకవేళ ఉంటే ఉంటామేమో. అందుచేత చెప్పుకొచ్చేటువంటి అంశములన్నీ కూడా మన ఉద్దారకం, మనల్ని తరింపజేసే విధానములో చెప్పుకొచ్చేటువంటి అంశములుగా మనం మన యందు అన్వయం చేసుకున్నట్లయితే మనం కొంతైనా కొన్ని అడుగులు ముందుకు వేసే అవకాశంగా ఏర్పడుతుంది. శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో పోయాడు కాబట్టి మనం కూడా అట్లాంటి యొక్క యోగ సంబంధమై ఉన్నటువంటి మార్గంలో పోదామనేటువంటి యొక్క భావన లోకంలో ఎంతమందికి కలిగి ఉంటుంది? ప్రశ్న. స్వామివారు యోగ నిద్రకు వెళ్ళాడయా కనా అనేటువంటి విధానంగా కూడా తీసుకుని వీడు ఇక మనం ఏ పాపాలు చేసినా కానీ పర్వాలేదక ఆయన లోనకు పోయాడు కాబట్టి అనేటువంటి విధానంగా ఈ రూట్లో ఆలోచన చేస్తాడు వీడు. ఆయన చూడగా ఆయన చూసే అవకాశం లేదుగా. కాబట్టి విపరీతమైన భావాలు, విపరీతమై ఉన్నటువంటి ఆలోచనలు, ఎట్లా తప్పులు చేద్దామా, ఎట్లా పాపాలు చేద్దామా, ఎన్ని విధాయకాలు చేద్దామా, ఎంతెంత సందులు గొంతులు ఉంటే ఎతుక్కునే విధానకం వీడిది. చెప్పేటువంటి యొక్క మంచిని, దాంట్లో ఉన్న పరమార్థాన్ని, దాంట్లో ఉన్న అంతరార్థాలను గ్రహించుకోవటానికి వీడు పాడు. ఎక్కడ దొరుకుతాయా, ఎట్లా దొరుకుతాయా, ఎట్లా కప్పు పుచ్చుకోవచ్చా అనేటువంటి విధానాలలో వీడు ఎతుకుతూ ఉంటాడు. అందువల్ల వీడి పరిస్థితి ఏమైపోయించేవరకు మోఘాశ మోఘకర్మాణ మోఘజ్ఞాన విచేతసః ఇక రాక్షసి ఆశ్రయం చేయవ ఇలాంటి వాటిలో వాడు పోవటమే. ఇక వాడిని కాపాడేవాడు ఎవరున్నారా ఈ లోకంలో? వాడిని ఇంకా ఇంతమంది మహాత్ములు చెప్పే అంశాలలో వాటిని మసిపూసి మరుగు చేసేసుకుని వాటి అర్థాలు తెలుసుకోకుండా వీడి మార్గంలో వీడి కుచితాలలో వీడు సంకుచితాలలో వీడు ఉన్నటువంటి వాడై ఎట్లాగా తప్పులు చేద్దామా, ఎట్లా పాపాలు చేద్దాం అనే మార్గాలు పోయేటువంటి వాడు తప్ప ఆ చెప్పేటువంటి పదములు, వాటి సంబంధ అర్థాలు అవన్నీ కూడా మనల్ని ఉద్దేశించే బోధిస్తూ ఉన్నారు అనేటువంటి భావనగా గుర్తించినట్లయితే వాడి జీవితం ఆనాటి నుంచే యోగముగా పరిణమిస్తుంది. తొలి పండుగ అని చెప్పి అన్నాం కదా, ఆ తొలి పండుగ అనే అంశం కనుక గుర్తించినట్లయితే నీ జీవన విధానం ఆ పోటు నుంచే మారిపోతుంది.
అందులో యోగ నిద్రకు ఆయన కాదయ్యా పోయింది, నేను పోవాల్సి ఉన్నది అనే అంశగా నాకు వాళ్ళు బోధిస్తూ ఉన్నారు అనేదిగా ఈ అంశముగా గుర్తించి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మీకు కనపడతారు ఆ పూట? అడగండి. ఏమమ్మా మొన్న పండగ చేసుకున్నావు కదా, తొలి ఏకాదశి చేసుకున్నావు కదా అని చెప్పి అనండి. కాబట్టి ఆ అర్థం స్వామివారు కాదు, ఆ అర్థం మా కోసంగా ఉన్నది. మేము ఆ విధంగా ధ్యానంలో పయనించే విధానముగా యోగనిద్ర పొందే విధానం మాకుగా బోధిస్తున్నటువంటి అంశం అది అనే విధానముగా తనకు అన్వయం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది, దానిని శీలించే విధానముగా ఉన్న వాళ్ళు ఎంతమంది? ఏమన్నా అర్థమవుతుందా? అయ్యా మనం ప్రతి అంశాన్ని కూడా మనంగా చూస్తూ ఉన్నాము, అది గమనించాల్సి ఉంటుంది. మహాత్ములు ఇచ్చే ప్రతి అంశము కూడా దాంట్లో నిగూఢముగా ఉండే భావాలు కలిగి ఉంటాయి. అవి మనం చూసినప్పుడు మనకు ఒక చక్కటి అవగాహన, జ్ఞానం కలిగే అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా అంశములను మనం మనంగా చూసి లోతుగా వాటి యొక్క విషయాలను గమనించుకుంటూ పోయే విధానంగా ఉంటే బాగా ఉంటుంది అనిపిస్తూ ఉందా? లేక ఏదన్నా భారతమో భాగవతమో కథలు తీసుకొని, కాశీ మజిలీ కథలు తీసుకొని, పురాణ భాగాలు తీసుకొని ఆ కథలు చెప్పుకుంటూ గనక పోతే బాగా ఉంటుంది అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? వీళ్ళు కావాలంటే రేపటి నుంచి మనం దీన్ని ఆపేసేసి ఎందుకయ్యే లోతుపాతు భావాలు అందుకోవడం చాలా కష్టమైపోతా ఉంది. ఎంతోమంది జూమ్లోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఈ మధ్యకాలంలో. నెంబర్లు చేరుస్తూనే ఉన్నారు, వాళ్ళు పోతానే ఉన్నారు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి కావాల్సిన ఈ కథలు, కమామిస్సులు, ఈ వినోదాలు, విలాసాలు ఏమి రాకపోయే. కాసేపు రంజింప చేయటము, కాస్త పొంగింప చేయటము, కాస్త రమణీయంగా చేయటం, వాడిని ఉల్లాసపరచడము చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళంతా అట్లా కూర్చుంటారు. ఎందుకంటే జీవితంలో మనం అలాంటి జీవన విధానంకి అలవాటు పడ్డాము. అలాంటి ఆ వినోదాత్మిక విధానమే మనం ఆధ్యాత్మికంలో కూడా పొందలనేటువంటి భావన కలిగి ఉన్నాము. అలాంటి భావనతో ఉన్నారు కాబట్టి నిలబడే అవకాశాలు లేకుండా పారిపోతా ఉన్నాయి. చాలా మంది పారిపోతా ఉన్నారు. నీవు టీవీ ఇప్పితే భక్తి టీవీలోకి వెళ్ళు, ఇంకా ఇతర ఛానల్లోకి వెళ్ళు. అవన్నీ ఏం చేస్తుంటాయి? నీకు ఒక ఉల్లాసము, ఒక వినోదము, ఒక కథలు, దాంట్లో కొంచెం కమామిస్సులు అన్ని అవి కలిపి, లేకపోతే జ్యోతిష్ శాస్త్రము, ఇంకా నీకు ఇట్లా ఉంది, గ్రహం అట్లా ఉంది, నీ ఊరు మార్చుకో, నీ పేరు మార్చుకో, నీ తలకాయ మార్చుకో, నీ కాళ్ళు మార్చుకో, నీ చేతులు మార్చుకో అని ప్రకారంగా చెప్పేటువంటి యొక్క వాటి అలవాటు పడ్డాం. కాబట్టి అలాంటివి ఏమన్నా దీంట్లో వస్తాయేమని చెప్పి ఉద్దేశంతో రావటం, చూస్తాం, రాకపోవటంతో వచ్చిన వాళ్ళు కాస్త లెఫ్ట్ కొట్టి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవటం. అది కాదు జీవితం, అవి కాదు వేదార్థాలు. వాటిల్లో ఉన్న పరమార్థాలు మనం తొంగి చూడాలి, లోపలికి పోవాలి, తలుపు తీయాలి, లోపలికి పోవాలి. లోపలికి పోతే మీకు తెలియబడతాయి అన్నీ కూడా. అందువల్ల పై వినోదాలకు అలవాటు పడి జీవితాన్ని ఆ విధంగా తీసుకుపోతూ ఉన్నావు. వినోదాలు కావాలని నీకు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి వినోదాలు. ఆధ్యాత్మిక వినోదం కాదు, సీరియస్ జీవితం, సీరియస్. కాలం పోతా ఉన్నది. ఇప్పటికే బాల్యం పోయింది, కొట్టుకుపోయింది గాలికి. యవనం కూడా కొట్టుకుపోయింది. ఇక ఉందేమిటి మనకి? వృద్ధాప్యం. అది పోతే ఇంకోటి ఉందా మనకి? బాల్యం పోతే యవనం అన్నా వస్తుంది, యవనం పోతే వృద్ధాప్యం అన్నా వస్తుంది, వృద్ధాప్యం పోతే ఏమొస్తుంది? మరణం వస్తుంది, అంతే. ఇంకోటి వచ్చే అవకాశాలు లేవు. స్వామి ఇక పెట్ల మనకి పెట్టిందే 3: కౌమారం, యవ్వనం, జరా అని చెప్పేసి అని. ఏదన్నా బాల్యంలో ఉంటే ఆ బాల్య విధానంలో వినోదాలకు అలవాటు పడవచ్చు, పర్వాలేదు. లేకపోతే యవనంలో ఉన్నావు అనుకో, యవనంలో ఉన్నటువంటి వాడు నువ్వు ఏదో విలాస భోగాలకు ఏవో అలవాటు పడ్డావు అనుకున్నావు, సరే.
వృద్ధాప్యం పైన పడ్డా కూడా వినోదాలు అని చెప్పారంటే ఇంకా ఏముంది జీవితానికి ఇంకా. కాబట్టి ఆధ్యాత్మికం వినోదం కాదు, ఆధ్యాత్మికం విలాసం కాదు, ఆధ్యాత్మికం సీరియస్ జీవితాంశం ఇది. అందువల్ల ప్రతి అంశాన్ని మనం మనంగా చూడగలిగితే వాటిల్లో ఉన్నటువంటి పరమార్థములు గుర్తించే అవకాశం ఏర్పడుతున్నటువంటి విధానంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అందుచేత తొలి పండుగ ఎట్లాగా దానిని జ్ఞానపరముగా చిత్రించారో, యోగ నిద్ర అనే అంటమే జ్ఞానభావం చిత్రింపజేయటం అక్కడ. అదే యోగముతోనే మిగతా పండుగలన్నీ కూడా గమనించగలిగితే, గుర్తించగలిగితే మన జీవితంలో చక్కటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళమయ్యే అవకాశము ఏర్పడుతుంది. రెండవది ఏంటంటే ఇక్కడ అంశము, స్వామివారు యోగ సమాధికి వెళ్ళిన విధానము ఉత్తరాయణము దక్షిణాయనంలోనా? దక్షిణాయనం ఆరంభమైంది. దక్షిణాయనం ఆరంభం అయ్యింది. ఎప్పుడయిందంటే ఇక్కడ 16వ తేదీన ఉత్తరాయణం పోయింది, 17వ తేదీన దక్షిణాయనం ఆరంభమయ్యింది. దక్షిణాయనం ఆరంభం అయిన తర్వాత కొద్ది రోజులకి, ఆ తర్వాత వారానికి స్వామివారు యోగ నిద్రకు ఉపక్రమించారు. మరి దక్షిణాయనంలో పోతే మోక్షం వస్తుందని చెప్పనే విషయం ఎక్కడన్నా ఉందా? అది గమనించాల్సిన అంశం. ఇప్పుడు మన గీతలో చూసినట్లయితే ఏం చెప్పారు అక్కడ, శుక్ల కృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. శుక్ల కృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే. జగత్తులో శాశ్వతముగా ఉన్నటువంటి మార్గాలు రెండు ఉన్నాయి. శుక్ల కృష్ణే, శుక్ల మార్గము అనగా తెలుపు మార్గము, కృష్ణ మార్గం అనగా నలుపు మార్గం. ఈ తెలుపు మార్గము, నలుపు మార్గము ఈ రెండు కూడా జగత్తులో శాశ్వతముగా ఉన్నటువంటివి అన్నారు. అయితే ఈ శుక్ల మార్గం, తెలుపు మార్గముగా ఉన్నటువంటి దానికి ఏం చెప్పుకొచ్చారు? అగ్ని జ్యోతి అహహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. కాబట్టి ఉత్తరాయణముగా చెప్పేటువంటి శుక్ల మార్గంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో ఆ ప్రయాణం చేసినటువంటి వాళ్ళేమో బ్రహ్మవిద, వాళ్ళు బ్రహ్మవిద, బ్రహ్మమును గుర్తించి వాళ్ళు బ్రహ్మములోకి వెళ్ళిపోతున్నారు అనేటువంటి మాట. ఏమి ఎప్పుడు ఉత్తరాయణంలో శుక్ల మార్గం ఉన్నటువంటి ఉత్తరాయణంలో ప్రయాణం చేసేటువంటి వారు చక్కగా వాళ్ళు బ్రహ్మవిద, బ్రహ్మమును గుర్తించారు, బ్రహ్మంలో చేరిపోతూ ఉన్నారు వాళ్ళు. రెండవది ఏమిటి? కృష్ణ మార్గం, కృష్ణ నలుపు అన్నమాట. ఈ నలుపు విధానముగా ఉన్నటువంటి కృష్ణ మార్గములో పోయేటువంటి విధానముగా ఏం చెప్పారు? ధూమో రాత్రి తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర ప్రయాత గచ్చంతి తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. కాబట్టి నలుపు మార్గముగా ఉన్నటువంటి దక్షిణాయనంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు బ్రహ్మమును పొందే అవకాశం లేదు, తిరిగి మళ్ళా జన్మకే వచ్చేస్తున్నారు అనేటువంటి విధానముగా. కాబట్టి ఉత్తరాయణము పుణ్య విధానము, దక్షిణాయనము తద్విరుద్ధము అని చెప్పని. ఉత్తరాయణంలో పోయేటువంటి వాళ్ళు మోక్షానికి పోయే అవకాశం ఉంటుంది, దక్షిణాయనంలో పోయిన వాళ్ళకి మోక్షంలో పోయే అవకాశం లేదని చెప్పని మాట చెబుతూ ఉన్నారు. మరి చెప్పినప్పుడు మరి స్వామివారు ఎట్లా ఈ పని చేశాడు? మీరు ఆలోచించారా? మీకు వచ్చింది ఈ ఆలోచన? ఓ పక్క చెబుతున్న మార్గమే కదా, శుక్ల కృష్ణే గతి హ్యేతే. ఒకటేమో తెలుపు మార్గం ఉత్తరాయణము, నలుపు మార్గం దక్షిణాయనము. దక్షిణాయనంలో పోయిన వాళ్ళు మోక్షాన్ని పోయే అవకాశం లేదు, ఉత్తరాయణంలో పోయిన వాళ్ళు మోక్షాన్ని పోయే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పని అన్నప్పుడు మరి స్వామివారు కాస్త ఒక వారం ముందే కనుక
యోగ నిద్రగా పోయినట్లయితే ఉత్తరాయణంలో పోయినట్లయ్యేది. బ్రహ్మాండంగా ఆయన కూడా బ్రహ్మంలో చేరిపోయే విధానం అవుతుంది. మరి వారం రోజులు ఆగగానే నీకు ఉత్తరాయణంలో పోయే దక్షిణాయనం వచ్చేసేసి దక్షిణాయనంలో స్వామివారు యోగ నిద్రకి వెళ్ళాడు. ఏమిటి దీంట్లో ఉన్న పరమార్థం ఏమిటి? అయితే ఈ దక్షిణాయనం ఆరంభం అయినటువంటి విధానములో వారం అయిన తర్వాత స్వామివారి యోగ విధానాన్ని అవలంబించటము, ఆయన యోగ విధానాన్ని అవలంబించటముతో మన వాళ్ళంతా కూడా ఎగబడి వీళ్ళు చాతుర్మాస విధాన మార్గం కూడా వీళ్ళు కూడా పెట్టుకున్నారు. మరి చాతుర్మాస విధానంలో ఏం చేయబోతారు? దక్షిణాయనం కదా, ఈ దక్షిణాయనంలో చేసిన ఉపయోగం లేదు కదా, మోక్షాన్ని పొందే అవకాశం లేదు కదా, ఎందుకు చాతుర్మాసం చేస్తున్న విధానం వీళ్ళు? ఏమన్నా ఆలోచన తడుతుందా? ఎందుకే చాలా మంది పోతున్నారు జూమ్ నుంచి ఉండలేక. ఎందుకు అంటే బుర్రకి తట్టవయ్యాయి, చెప్పినా అర్థం కాకపోయే, ఎందామా అంటే మనసు పెట్టలేకపోయే. దక్షిణాయనంలో జరిగింది యోగ నిద్ర. దక్షిణాయనంలో పెట్టుకున్నారు వీళ్ళు ఏది? ఆ చాతుర్మాస వ్రతము. అరే దక్షిణాయనంలో చేసుకోవడం వల్ల మోక్షం లేదయ్య అని చెప్పి ఒక పక్క చెబుతూ ఉంటే ఎందుకు పెట్టుకోవడం అయింది ఇది? కాబట్టి దీంట్లో ఉన్న పరమార్థం ఏదో ఉన్నది, అంతరార్థం ఏదో ఉన్నది. కాబట్టి అర్థం గ్రహించగలిగితే అటు శ్రీమన్నారాయణుడు కూడా పొరపాటు చేసిన అంశము కాదు. దాని తర్వాత ఈ మహాత్ములు చేసినటువంటి చాతుర్మాస విధానం కూడా దాంట్లో పొరపాటు లేదు అనేటువంటి విధానం ఈ ఉత్తరాయణము దక్షిణాయనము యొక్క విషయాలని పారమార్థిక అంశాలు దాంట్లో ఏమన్నా ఉన్నాయని ఎద్దగలిగితే, అవి చూడగలిగితే మనకు వాటి విషయాలు బాగా అవగాహనకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. దీని మీద మరొకసారి సిట్టింగ్ పెట్టుకోవాలి మనం. అది ఉన్న విషయం. అంటే మీకు ఆలోచన అనేది ఇస్తూ ఉన్నాను. దాంట్లో ఉన్న పరమార్థం, అంతరార్థం అవన్నీ నిజంగా స్వామిగారు అద్భుతంగా మహానుభావుడు అందించబట్టే కదా మనం వాటి గురించి ప్రయాణం చేస్తున్నాం. లేకపోతే ఎవరయ్యా చెప్పేది మీకు? తీయండి, ఎంతమంది ఉన్నారు తీయండి, చెప్పమని చెప్పానండి వాటి పరమార్థాలు ఏమిటో. అందుచేత ఇదొక అంశము. ఈ అంశములలో మనం కొంచెం దీంట్లో మౌలికమైనటువంటి ఒక పారమార్థిక అంశాన్ని మనం గమనించాల్సి ఉంటుంది, దాన్ని విచారణ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ తొలి పండుగ అనేటువంటి విధానమే మనకు యోగ నిద్ర అనే అంశముతో తొలి పండుగ ఆరంభం చేయబడింది అనేటువంటి మాట. మిగతా పండుగలన్నీ కూడా యోగ నిద్రను అనుసరించినటువంటి యొక్క అంశములుగా గ్రహించాల్సి ఉంటుంది. తొలి పండుగ అని చెప్పి అన్నప్పుడు ఎవడైతే జీవితంలో యోగం అనేటువంటి విధానముగా అవలంబిస్తాడో ఆనాడే వాడికి జీవితంలో పండుగ, లేకపోతే జీవితమే దండగా. ఏవి అది పండుగ అంటే? పండ అంటే బుద్ధి, పండ అంటే జ్ఞానం. ఎవరి యొక్క బుద్ధి అయితే జ్ఞానములో పండుతుందో అది పండుగ. పండుగ అంటే ఇది పిండి వంటలు చేసుకోవటం, ఆ రోజు అంతా కూర్చుని అందరూ కలిసి బాగా తిని పారేసేసి ఇక ఆ తెల్లారే అజీర్ణ వ్యాధులతో ఇంకా మోషన్ల వ్యాధులతో ఆసుపత్రులు పరిగెత్తే విధాలు కాదు ఇక్కడ పండగ అని చెప్పి అన్నప్పుడు. మనం దాంట్లో మహాత్ములు ఋషులు చొప్పించినటువంటి యొక్క అంశాలలో చేరి ఉన్నటువంటి పరమార్థాలను గుర్తించగలగాలి. అది మన జీవితానికి పండుగ అంటే. ఏనాడైతే నీ జీవితం ఈ భోగలాలసత్వానికి స్వచ్ఛ చెప్పి ఏనాడు నీవు యోగం యొక్క అంశముగా ఏనాడు ప్రవేశిస్తావో యోగ విధానములో ఆనాడు నీకు పండుగ అనేటువంటిది ఆరంభం అబ్బాయి అనే విషయముగా చెప్పేటువంటి అంశము. ఎవరు యోగంలో ప్రవేశిస్తారో అదే పండుగ. యోగ జీవితమే పండుగ, ధ్యాన జీవితమే పండుగ. ఎందువల్ల పండుగ అంటే అర్థం ఏమిటి? పండ అంటే బుద్ధి, పండ అంటే జ్ఞానం. ఆ బుద్ధి కలిగి ఉండే విధానం. హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావా బుద్ధి అనేది ఏర్పడుతుంది. ఇంద్రియాల ఆశ్రయంలో ఉన్నావా మనస్సు అనే వస్తువు ఉంటుంది. ఇంద్రియముల ఆశ్రయం కలిగి విషయ ప్రపంచంలో పోయే వస్తువు మనస్సు.
హంస యొక్క ఆశ్రయంలో ఉండి నివృత్తి మార్గంలో బ్రహ్మములోకి పోయేటువంటి యొక్క వస్తువుని ఏమంటారు? బుద్ధి. బుద్ధి గ్రాహ్యం. గీత 6వ అధ్యాయం. బుద్ధౌ శరణం అన్విచ్చ. బుద్ధినే శరణవేడు. బుద్ధియుక్తో జహాతీహ. బుద్ధితో కూడి ఉండుము. ఎన్ని పదాలు మీకు గీతలో ఆ బుద్ధి యొక్క విషయంలో స్వామి చెప్పుకొస్తాడు. బుద్ధి గ్రాహ్యం. ఆ పారమార్థికమగు బ్రహ్మము నీకు బుద్ధికి మాత్రమే గ్రాహ్యమవుతుంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి వాక్కులకు అందేది కాదు. విన్నారా మాటలు మీరు ఎన్ని కూడా వేదంలో? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సుకి వాక్కులకు అందేది కాదు. బుద్ధి గ్రాహ్యం అంటుంది గీత. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. కఠోపనిషత్తు. ఎవరి యొక్క బుద్ధి అయితే సూక్ష్మమవుతుందో, నివృత్తి మార్గంలో పయనిస్తుందో, సుషుమ్నాలో ప్రవేశిస్తుందో, ఆ సుషుమ్నాలో ప్రవేశించేటువంటి వారి యొక్క బుద్ధి మాత్రమే ఆ బ్రహ్మమును గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. దర్శిస్తున్నారు అన్నాడు గీతలు కఠోపనిషత్తులో. ఆ విధముగా ఎవరైతే ఈ మనస్సులో పడి ఉన్నటువంటి పాప సముదాయాన్ని, సంస్కారములను ధ్యానము ద్వారా, యోగము ద్వారా దాన్ని కడిగి, ఆ మాలిన్యాలన్నీ కడిగి దాన్ని శుద్ధమైనటువంటి యొక్క బుద్ధిగా ఏనాడైతే మార్చుకుంటావో ఆనాడు నీ జీవితంలో తొలి పండగ నీకు ఆ పూట పండగ, అది పండగ అనే విధానములో చెప్పుకొచ్చినటువంటి అంశము. మరి ఆ తర్వాత వచ్చినటువంటిది మరొక తొలి పండుగ గురు పూర్ణిమ. అంతేగా? ఇప్పుడు తొలి పండుగ ఏకాదశి అని చెప్పనే విధానం చెప్పుకున్నప్పుడు తొలి ఏకాదశి, దాన్ని శయన ఏకాదశి లేదా యోగ ఏకాదశి చెప్పండి, బాగుంటుంది. శయన ఏకాదశి అని చెప్పి అంటాం కంటే కూడా యోగ ఏకాదశి, యోగముతో ఆరంభంపడ్డటువంటి ఏకాదశిగా చెప్పినట్లయితే ఆ తర్వాత వచ్చిందేమిటి? పూర్ణిమ. పూర్ణిమ అనేటువంటిది బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త. కాబట్టి యోగముతో ఆరంభం చేయబడ్డటువంటి యొక్క ఏకాదశి పూర్ణిమతో, అక్కడ గురు పూర్ణిమతో ఒక పూర్ణత్వమును, పూర్ణ పండుగను పొందినటువంటి విధానం. ఎందువల్ల గురువుని పూర్ణముతో, పూర్ణ చంద్రుడితో పోల్చడం కారణం అన్నట్లయితే, మరి గురువు పూర్ణ చంద్రుడు అని చెప్పి అన్నట్లయితే, మరి మన యొక్క విషయం చూసినట్లయితే మనము ఉన్నది అమావాస్య రోజున పూర్ణిమ విధానంలోన. ఏం చెబుతారు? అమావాస్య లోకములో ఉన్నటువంటి జీవులందరూ కూడా పూర్ణమగు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే చెప్పినట్టు విధానముగా గురువుని ఒక పూర్ణత్వముగా, పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రకాశంలో చెప్పినప్పుడు, ఇప్పుడు మనందరం కూడా అలాంటి పూర్ణముగానే చెప్పుకుంటానికి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మనం కూడా గురువులు అయిపోతాంగా. ఇక మనం అందరం గురువులు అయిపోతే మనల్ని సేవించే లోకంలో ఎవడున్నాను ఇంకా ఏమి? కాబట్టి ఏంటంటే ఈ జీవులు దేంట్లో ఉన్నారనే విషయం చూసినట్లయితే అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టు చున్మరల చెరివిత చెరువెనులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్ అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై. దేంట్లో ఉన్నామనేటువంటి మాట చూసినట్లయితే అచ్చపు చీకటి, అజ్ఞానాంధకారం, మూలా విద్య, తమస్సు, కారణదేహం. అలాంటి ఈ అంధకారములో మునిగి ఉన్నటువంటి జీవుడు
ఉన్నటువంటి విధానంగా చెప్పినట్లయితే ఏం చెప్పాలి? అమావాస్య. దేంట్లో ఉన్నాం? అమావాస్య, చీకటి. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. భాగవతంలో అక్కడ ఆ మాట ఆయన చెబితే, భగవద్గీతలో ఈయన గారు ఈ మాట చెబుతా ఉన్నాడు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. లోకంలో సకల జీవులో కూడా అజ్ఞానము చేత ఆవహింపబడ్డటువంటి ఆవరణంలో మునిగి ఉన్నారయ్యా. తత్కారణంగా వాళ్ళు మోహానికి గురై చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నారు. ఏమి చేస్తే జీవితానికి పరమార్థమో, ఏమి చేస్తే జీవితం ధన్యమవుతుందో అనే విధానం తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా ఉందగా సామెత. గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా వీడు పోయిందే పోకడగా పోతూ ఉన్నాడు. అందువల్ల అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అనే మాట వాడాడు. ఇంకా దానికి తోడు చేస్తూ సోంగారంగా కొంచెం బలం చేకూరుస్తూ, ధూమేనావ్రియతే వహ్నిః యదాదర్శో మలేన చ యదోల్బేన ఆవృతో గర్భః తదా తేనేదం ఆవృతం జ్ఞానం ఏతేన ఆవృతం. ఆ దీపమును అగ్నిని పొగ కప్పివేసినట్లుగా, అద్దంపై దుమ్ము కప్పివేసినట్లుగా, శిశువుపై మావి మరుగు చేసినట్లుగా, ఈ విధంగా దట్టముగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా అజ్ఞానం అనేది జ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని మరుగు చేసింది అని చెప్పడం కారణముగా మనది పూర్ణమైనటువంటి చంద్రత్వమా లేక పరిపూర్ణమై ఉన్నటువంటి అమావాస్యత్వమా, ఏదో మనమే నిశ్చయించుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏనాడైతే ఈ యొక్క అజ్ఞానాంధకారములో మునిగి ఉన్నటువంటి వాడు ఏ సుకృతం చేతనో, ఏ పుణ్య విశేషం చేతనో, ఏ మహాత్ముల యొక్క ఆశీర్వాద బలం చేతనో, ఏ దైవం యొక్క అనుగ్రహం చేతనో ఏనాడైతే గురువు యొక్క పాదాల మీద పడతాడో, గురువు చెంత పడతాడో, గురువు యొక్క సన్నిధిలో పడతాడో, ఆ పూట వానికి చక్కగా మరి తొలి కళ ఆరంభం అవుతుంది వాడి జీవితంలో. అమావాస్య నుంచి ఏమి పాడ్యమి అంటాం కదా, అమావాస్య పోతే ఏమొస్తుంది? పాడ్యమి రోజున ఒక కళ అనేది ఆరంభం అవుతుంది. పాడ్యమి చంద్రుడు అని చెప్పి అంటూ ఉంటాం, కనపడకుండా ఉండే విధానం. కాబట్టి ఆ ప్రకారముగా వాని జీవితంలో ఆనాటి నుంచి శుక్లపక్షం ఆరంభం చేయబడుతుంది. అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేది కృష్ణపక్షమా శుక్లపక్షమా? అది శుక్లపక్షం అనగా కళలు పెరుగుతూ ఉంటాయి. ఈ కళలు పెరుగుతూ ఉండే విధానముగా ఉన్నటువంటి భాగాన్ని శుక్లపక్షం అని చెప్పి అన్నారు. అందుచేత వీడు ఎంతకాలముగా పడి ఉన్నటువంటి విధానం ఏంటయ్యా అని చెప్పానంటే అమావాస్య పూటే వీడు ఉన్నాడు. అమావాస్య అంటే ఈ లోకములో ఈశ్వరుని విధానములో అటు శుక్లపక్షము, కృష్ణపక్షము, పూర్ణిమ, అమావాస్యలన్నీ కూడా ప్రకృతి విధానములో వచ్చే అంశములుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ జీవుని యొక్క విషయంలో చూసినట్లయితే మహాత్ముల విధానమేమో పూర్ణముతో పోలిశారు. మన విధానం చూసినట్లయితే అమావాస్య. అయితే ఈ అమావాస్య ఎంతకాలం నుంచి ఉందండి? ఎంతకాలం నుంచి ఉన్నది? అనాదిగా అజ్ఞానంలో పడింది మొదలు ఈ రోజు వరకు కూడా అమావాస్య కొనసాగుతూ ఉన్నది. అమావాస్య దాటితే కదా నీకు పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి వచ్చే విధానాలన్నీ కూడా. దాని ద్వారా నీకేమవుతుంది? కళలు పెరుగుతూ ఉన్నాయి, ప్రకాశం పెరుగుతూ ఉన్నది. ఆ ప్రకాశం పెరిగే విధానం నీకు రావాలని చెప్పనంటే గురువు యొక్క పాదాల మీద పడి ఉండాలి. వీడు జ్ఞాన మార్గంలోకి వచ్చి ఉండాలి, తాత్వికంలో పడి ఉండాలి. ఏమి
గురుపదాంబోజముల్ కొలువగలుగునే ప్రవిమల వైరాగ్య భాగ్యమఘమా గురుపాద తీర్థంబు గ్రోలకగలుగునే అని చెప్పినట్లుగా రామచంద్రుడు అద్భుతమైనటువంటి యొక్క అంశాలు దాంట్లో బోధిస్తాడు. కాబట్టి ఈ ప్రకారముగా అమావాస్య యొక్క అంధకారములో గాఢాంధకారములో తమస్సులో మునిగి ఉన్న విధానాన్ని బోధిస్తూ అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్ మరల చెరువిత చెరువులైన వారికి అచ్చపు చీకటిన్బడి అమావాస్య వల్ల పడ్డాడు, చీకట్లో పడ్డాడు. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి యొక్క వీడు ఏనాడైతే మహాత్ముల యొక్క చెంత గురువుల యొక్క పాదాల మీద పడతాడు, ఆనాడు వానికి అమావాస్య చీకటి తొలగిపోయేటువంటి విధానం వానికి జీవితంలో ఆరంభం అయ్యింది. నువ్వు ఎన్ని క్షేత్రాలకు పోయినా, ఎన్ని ఆలయాలకు పోయినా, ఎన్ని తీర్థయాత్రలకు పోయినా కానీ లోన ఉన్నటువంటి చీకటిని పోగొట్టగలిగేవాడు ఒక గురుదేవుడు మాత్రమే. విషయం గమనించాలి. తీర్థయాత్రలకు పో, క్షేత్రాలకు పో, యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, ఏమన్నా చేయి, అవన్నీ కూడా మళ్ళీ పుణ్యాన్ని పెంపొందింపజేస్తాయి. పుణ్య విశేషంతో ఇంకా ఉత్తమ దేహాలు, ఉత్తమ లోకాలు అనే ప్రాప్తిస్తాయే తప్ప ఈ చీకటి నుంచి బయటపడి ప్రకాశంలో పూర్ణత్వాన్ని పొందగలిగే విధానం రావాలని చెప్పన్నట్లయితే ఏ గురువైతే పూర్ణ చంద్రుడుగా ప్రకాశిస్తూ ఉన్నాడో 16 కళలతో పూర్ణత్వమును పొంది ఉన్నాడో అలాంటి గురువును ఆశ్రయిస్తేనే నీవు కూడా ఈ కళలను పెంపొందింపజేసుకుని నువ్వు కూడా పూర్ణ చంద్రత్వాన్ని పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది. ఎవరైతే పూర్ణులు ఉన్నారో, పూర్ణ చంద్రత్వాన్ని ప్రకాశమానముగా ఉన్నారో అలాంటి వారి యొక్క గురువులను ఆశ్రయించినప్పుడే నీవు కూడా అజ్ఞానాంధకారం నుంచి బయటపడి యథావిధి కళలు పెంచుకొని గురువు ఏ యొక్క పూర్ణ చంద్రుడుగా ప్రకాశిస్తూ ఉన్నాడో నీవు కూడా అలాంటి ప్రకాశమును అచిరకాలంలో పొందేటువంటి వాడువై నీవు కూడా గురు పూర్ణిమలో ఒక భాగమే అయిపోతావు. అందుచేత ఈ అజ్ఞానాంధకారముకు తమస్సు నుంచి, చీకటి నుంచి, అమావాస్య నుంచి బయటపడే విధానము గురుపాదములను ఆశ్రయించటం తప్ప మరొక మార్గం లేని విధానం. కాబట్టి గురువు ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసి గురువు ద్వారా ఆ యొక్క ఆ సూటి గురుసూటి స్వామి చెబుతారు కదా, నిఘా అన్నారు, గురుసూటి అన్నారు. అలాంటి విధానముగా ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పనంటే ఏనాడైతే మనస్సు అనేటువంటి యొక్క వస్తువుని హంసతో జోడిస్తావో దాని ద్వారా ఏమవుతుంది, నీ శరీరములో ఉన్నటువంటి 16 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, అంతఃకరణం చేరితే ఏమవుతుంది 16 మొత్తం. కాబట్టి 16 అనేటువంటి వాటి వ్యవహారము ద్వారా నీలో ఉన్నటువంటి ప్రకాశమంతా కూడా బయటికి పోతూ ఉన్నది. అందుచేత నువ్వు పరిపూర్ణమై ఉన్నటువంటి యొక్క 16 కళలతో నిండి ఉన్నటువంటి పూర్ణమైనటువంటి యొక్క బ్రహ్మము యొక్క ప్రకాశములో నువ్వు ఉండటం అని చెప్పానంటే ఏవైతే నీలో 16 ఉన్నాయో ఇంద్రియములు అన్నింటినీ కూడా జడపరుస్తూ అన్నింటినీ కూడా బ్రహ్మములో లయం చేయగలిగితే కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ప్రాణవాయువులు 5, 15 ఈ మనస్సు ఇవన్నీ కూడా బ్రహ్మములో లయింపజేయగలిగితే అక్కడ ఆ బ్రహ్మమునందు తాను పరిపూర్ణుడై పూర్ణ ప్రకాశముతో 16 కళలతో నిండి ఉన్నటువంటి యొక్క పూర్ణ విధానములో ఉన్నటువంటి విధానమే బ్రహ్మముగా ఉన్న తానే పూర్ణచంద్రుడు. స్వామి 16 కళలతో ఉన్నప్పుడే మనం పూర్ణంగా వెలుగొందుతుంటాము. మనలో ఉన్న ప్రకాశమంతా కూడా, మనలో ఉన్నటువంటి దానం అంతా కూడా ఇంద్రియ వ్యాపారం ద్వారా మనలో ఉన్న ప్రకాశం పోయి జీవుడు అజ్ఞాన కోపంలో మునిగి ఉన్నాడు. ఈ 16 ఇంద్రియాలను మనం వ్యవహారం కోసంగా వాడుకుంటూ ఉన్నాము. ఈ 16ంటిని నివృత్తి మార్గము ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా, నివృత్తి మార్గము ద్వారా ఇవి భగవంతుని యందు సమర్పించినట్లయితే
ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సహ ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానం ఆత్మనః. చెప్పే మాట, విషయాల కంటే ఇంద్రియాలు వేరు, ఇంద్రియాల కంటే మనస్సు వేరు, మనస్సు కంటే బుద్ధి వేరు. యో బుద్ధేః పరతస్తు సహా. కాబట్టి ఆ బుద్ధికి సాక్షిగా, బుద్ధికి అతీతముగా ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము అన్నారు. కాబట్టి మనం బుద్ధి నుంచి మనస్సుకి, మనస్సు నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి విషయాల్లోకి ఇటు ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే మహాత్ములు అయితే ఏం చేస్తారు, విషయాల నుంచి ఇంద్రియాలకు, ఇంద్రియాల నుంచి మనస్సుకి, మనస్సు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి బ్రహ్మం వైపు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఈ 16 ఇంద్రియాల యొక్క వ్యవహారంతో మనం ఈ లోక వ్యవహారంలో మునిగి ఉన్నాము, ఈ ప్రపంచ వ్యవహారంలో మునిగి ఉన్నాము. జ్ఞాని యగువాడు నివృత్తి మార్గము ద్వారా ఈ సమస్త 16 ఇంద్రియాలు కూడా బ్రహ్మములో విలీనం చేయటం కారణముగా, అక్కడ విలీనం చేయటం కారణముగా 16 కళలతో పరిపూర్ణత్వమును పొంది ఉన్నటువంటి విధానమే బ్రాహ్మీ అనుభవమే పూర్ణ చంద్రత్వము. కరెక్ట్ స్వామి. గురువు కూడా 16 కళలతో వెలుగొందుతుంటాడు. 16 అంశాలని బ్రహ్మములో చేర్చేశాడు. మనం ఈ 16ని వ్యవహారం కోసంగా వాడుకునే వాళ్ళమై ఉండి అజ్ఞానాంధకారములో, చీకటిలో, అమావాస్యలో మునిగి ఉన్నటువంటి వాడు జీవుడు. ఈ 16ంటిని హంస యొక్క ఆశ్రయం ద్వారా, నివృత్తి మార్గం ద్వారా వాటిని తీసుకువెళ్ళి బ్రహ్మములో 16 కూడా దాంట్లో పూర్ణత్వంగా చేర్చేశాడు. కాబట్టి పూర్ణ భావనగా పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం అన్నట్లుగా బ్రహ్మస్వరూపుడై ప్రకాశించే విధానముగా ఉన్నటువంటి విధానమే పూర్ణ చంద్రుడు. సమస్త ప్రకాశముతో చేరి ఉన్న విధానం, బ్రాహ్మీ అనుభవంలో చేరి ఉన్న విధానమునే అది పూర్ణత్వమును పొందిన విధానం. గనుక ఇక్కడ గురువుని సూర్యుడితో పోల్చకుండగా చంద్రుడితో పోల్చడం గల కారణం ఏంటని చెప్పానంటే, తాను ఒకప్పుడు మామూలు వ్యక్తే కదా. మనం ఏ గురువుగా సేవిస్తూ ఉన్నామో ఈనాడు తాను ఒకప్పుడు సామాన్య వ్యక్తిగానే ఉన్నాడు. ఆయన తర్వాత గురువుని ఆశ్రయించాడు, గురువు ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొందాడు, తాను తన ప్రయత్నం చేశాడు. ఈ 16 ఇంద్రియాలని నివృత్తి మార్గం ద్వారా తీసుకువెళ్ళి బ్రహ్మములో విలీనపరిచాడు. ఆ బ్రహ్మములో విలీన పరిచిన విధానముగా ఉన్నటువంటి అతడు కాబట్టి మనం ఆయనని ఆ పరిపూర్ణటువంటి చంద్రుని యొక్క భావంతో మనం సేవించే విధానంగా చేస్తూ ఉన్నాము. కనుక మనం వ్యవహార విధానముల వీట్లను విరజల్లాము, వీటి వ్యవహారం వైపుకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. అందుచేత చెప్పండి, చూడండి, మనం తొలి పండుగ యోగముతో ఆరంభం చేయబడింది కదా, చెప్పుకున్నాం కదా. మనం తొలి ఏకాదశి, దాని శయన ఏకాదశి అని చెప్పి అంటం కంటే కూడా యోగ ఏకాదశి చెప్పండి బాగుంటుంది. ఎందువల్ల? శ్రీ మహావిష్ణువు పొందింది యోగం కదా, తాను పొందింది యోగము అని చెప్పినట్టు లోకాన్ని చెప్పింది ఏమిటి? మీరు యోగులు కాండ్రా బడవల్లారని చెప్పి అన్నట్లుగా ఉంది ఇక్కడ మనకి. నేనెప్పుడు మహాయోగినే, ఒకప్పుడు యోగం కాకుండా ఒకప్పుడు యోగాన్ని పొందటం నాకేమీ లేదు. ఎప్పుడు మహాయోగం, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ యోగ స్థితిలోనే, బ్రాహ్మీ అనుభవంలోనే ఉండే విధానం. ఎందుకు అక్కడ చెప్పడం కారణం ఏంటంటే, నేను కాదు పొందాల్సింది, మీరు ఇలాంటి పొందాలని చెప్పిన విధానంగా తొలి పండుగ, మీ జీవితంలో వచ్చే తొలి పండుగ యోగం. నువ్వు యోగివి అయిన పూట నీకు జీవితంలో తొలి పండుగ. ఆ తర్వాత వచ్చేదే పూర్ణత్వం, బ్రాహ్మీ అనుభవం. కాబట్టి ఆ పూర్ణత్వమును పొందినటువంటి విధానం రెండవ తొలి పండుగ. అటు శ్రీమన్నారాయణుడు యోగ సమాధిని పొంది ఉన్నది తొలి పండుగ. అదే విధానములో ప్రయత్నించి 16 కళలను, 16 ఇంద్రియాలని లయింపజేసి ఈ జీవుడు కూడా శ్రీ మహావిష్ణువు పొందినటువంటి యొక్క యోగ సమాధి తాను కూడా పొందాడు. కాబట్టి ఇక్కడ పూర్ణ గురువు అయ్యాడు. ఇక్కడ తొలి పండుగ జీవుడికి మలి పండుగ. తొలి పండుగ శ్రీమన్నారాయణుడు, మలి పండుగ యోగేశ్వరుడు. కాబట్టి మానవుడు కాబట్టి ఈ విధముగా ఈ భావాన్ని పొందటానికే మనకు అన్ని పండుగలు అనేటువంటివన్నీ కూడా ఆరంభం చేయబడతాయి. అన్నింటి యందు ఇలాంటి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాలే దాంట్లో
ఉన్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.